ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయం తరపున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు రాత్రంతా కాపాడి మంచి నిద్ర దయచేసి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులు ఎత్తి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రవ్వా నీకు వందనాలు, ఈ నూతన దినాన్ని మాకు ఇచ్చావు ప్రవ్వా, అందును బట్టి మీకు స్తోత్రము తండ్రి. స్తోత్రం. ఈ దినం చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నాయన నీకు వందనాలు. స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపని చూపించినావు, దయతో కాపాడినావు, కృపని చూపించినావు. నిన్నునే మరువనేసు, అవును తండ్రి, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం, స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, దేవా అనుక్షణం. ఆమేన్. హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఈ దినమంతా నీ కృపతో నింపయ్యా, మా బిడ్డలను మమ్మల్ని నీ కృపతో నింపయ్యా. అడుగుదామండి, అడుగుదాం. అయ్యా నీ కృప దయచే, కృప దయచే, దినమంతటి కావలసిన కృప దయచే నాయన. స్తోత్రం. నీ కృప కొరకై స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలను మరి దేవుడు అదే ఉద్యోగాల నిమిత్తమే కావచ్చు, వ్యాపార నిమిత్తమే కావచ్చు, ఆయా పనుల నిమిత్తము మరి ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి దేవుడు క్షేమకరమైన సుఖమైన ప్రయాణాలు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి ఈరోజు తలపెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ కూడా యేసు నామములో సఫలమవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను బట్టి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి సంవత్సరం అంతా కూడా కృపచేత నడిపించినట్లుగా, వారి హృదయవాంఛలన్నీ సంవత్సరంలో తీర్చబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్స్ మరి కాన్ఫరెన్స్లు ఎక్కడెక్కడైతే మరి జరుగుతున్నాయో అవన్నీ కూడా మరి దేవునికి మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే దైవ సేవకులను బట్టి దేవుడు దైవ సేవకులు కాపుదల ఇచ్చేలాగున వారి కుటుంబాన్ని, పిల్లల్ని, సంఘ పరిచయాలను దీవించి సేవకులను బలపరిచి వాడుకున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం. క్రైస్తవ సమాజం అంతటిని బట్టి మరి క్రైస్తవ బిడ్డలందరూ మరి మంచి భక్తి చేయాలి. ఉపదేశంలో కుటుంబాలు కట్టుకునేటట్టుగా, వాక్యం మీద కుటుంబాలు కట్టుకునేటట్టుగా, మరి ఏది పడితే అది వినకుండా, ఏ బోధలు అంటే ఆ బోధలు వినకుండా అపోస్తుల బోధలు విని మరి ఆ వాక్య ప్రకారంగా మరి ఉండునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. మన దేశం బట్టి, మన రాష్ట్రాలు బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులకు దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆరోగ్యం దయచేయనట్లుగా, అలాగే మన దేశ నలుదిక్కుల సమాధానమును, నెమ్మది దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా, మరి వివాహం కాని వారికి వివాహాలు అవునట్లుగా, సంతానం లేని వారికి సంతానం దయచేయనట్లుగా, అలాగే మరి ఉద్యోగాలు లేక ఎంతో మంది బిడ్డలు మరి బాధపడుతున్నారు, వారు కూడా మంచి ఉద్యోగాలు దేవుడు దయచేయనట్లుగా, సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి సొంత గృహాలు దయచేయనట్లుగా, ఇంకా నానా సమస్యలతో, అప్పుల సమస్యలతో ఇబ్బందులు ఉన్నటువంటి బిడ్డలను బట్టి మరి దేవుడు వారి హృదయవాంఛలన్నీ తీర్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. ఏసే కృప పరిచయలు బట్టి మరి పరిచయకి ఇచ్చిన 2 యూట్యూబ్ ఛానల్స్ అండి. ఒకటి ఏసే కృప పరిచయలు, అలాగే షైన్ ఫర్ షైన్ అని మరి స్వార్థ గీతాల ఛానల్. సోషల్ మీడియాను బట్టి, అలాగే దైవ సేవకుల కుటుంబం బట్టి, దేవుడు మాకు ఇచ్చిన మరి సంఘ బిడ్డల పరిచయం బట్టి, ఇతర ప్రాంతాలు కూడా మరి పరిచయ నిమిత్తం దేవుడు ద్వారాలు తెరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడు ఈ డైలీ బ్రెడ్కి అంతా ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నానండి. యోబు 5:19. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ హానియు ఏ కీడియు తగలదు. మళ్ళీ చదువుతానండి. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు కూడా తగలదు. ఎంత మంచి మాట అండి. 6 బాధలు. 6 దేని గుర్తు? 6 సంఖ్య దేని గుర్తు అంటే మరి దేవుడు మనిషిని చేసిన రోజు ఏంటండి? 6వ రోజు కదా, మనిషికి గుర్తుగా ఉంది. 6 అంటే మనిషికి గుర్తుగా ఉంది. 7 అంటే మరి దేవుడు మరి పూర్తిగా సృష్టినంతని చేసి 7వ దినమున విశ్రమించాడు కాబట్టి అది పరిపూర్ణమైన సంఖ్య గుర్తుగా ఉంది. అంటే 6 బాధలు అంటే మనిషి గుర్తుగా ఉంది కదా. మనుషులు మరి ఎన్ని బాధలు అనుభవిస్తారో అన్ని బాధలు కలిగిన, అలాగే 7 పరిపూర్ణమైన సంఖ్యగా చూసాం కదండి. అంటే తట్టుకోలేని బాధలు అనమాట. ఇంకా నేను తట్టుకోలేకపోతున్నానండి ఈ బాధలు, నాకు చాలా అసలు ఊపిరి కూడా తీసుకోవడానికి రావట్లేదు నాకు అని అలాంటి సమస్యలు ఉంటాయి కదండి, అలాంటి బాధలు ఉంటాయి కదండి. అలాంటివి కూడా మరి దేవుడు విడిపిస్తాడంట. చూడండి, 6 బాధలు ఉండి ఆయన నేను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు కూడా తగలదు. ఇది వాగ్దానం అండి. నువ్వు ఎన్ని సమస్యలు కృంగిపోతున్నా సరే, నువ్వు ఎంత ఇబ్బంది ఆ యొక్క ఏమంటారు శ్రమల కొలిమిలో కాలిపోతున్న అలాంటి ఇబ్బంది అయినా సరే, సమస్య అయినా సరే, ఏ కీడు రాదంట. దేవుడు నేను విడిపిస్తాడంట. చూడండి, మరి యోబుకు ఒక్క సమస్య వచ్చిందండి. ఒక్క సమస్య మనకు వస్తేనే అబ్బా దేవా ఎందుకయ్యా నాకు ఈ సమస్య ఇచ్చావు, ఎందుకయ్యా నాకు ఈ బాధ పెట్టావు, ఎందుకయ్యా నాకు ఈ అనారోగ్యం ఇచ్చావు అని మనము అంటూ ఉంటాం కదండి. మరి యోబుకి ఎన్ని వచ్చాయండి? ఒక్కటి కాదండి. ఒకటే రోజు మరి 10 మంది పిల్లలు చనిపోయారండి. ఒక్క బిడ్డ ఒక్కరోజు చనిపోతేనే మరి సంవత్సరం పాటు ఆ బాధ ఉంటుంది కదండి. ఒకటే రోజు 12 మంది బిడ్డను కోల్పోయాడండి యోబు. అలాగే మరి తనకున్నటువంటి ఆస్తి పాసులు, ఆ సంపద, పశు సంపద అన్నీ కూడా ఒకే రోజు మరి చనిపోయాయి. ఎంత లాస్ అండి, ఎంత లాస్. కానీ ఏమన్నాడండి? అలాగే మరి ఇంకేంటి, అనారోగ్య సమస్య కూడా వచ్చింది కదండి. కురుపులతో మరి ఆ దేహం అంతా కురుపుతో నిండిపోయింది. చిల్లు పెంకతో మరి గీక్కుంటూ ఉన్నాడు. ఆ దుర్దను బట్టి గీక్కుంటూ ఉన్నప్పుడు భార్య కోపపడ్డది. కానీ భార్య మరి ఆయన నిందించింది, దూషించింది. ఇంకా నువ్వు యథార్థాన్ని విడిచిపెట్టవా, ఇంకా దేవుని దూషించవా, దేవుని దూషించి చచ్చిపో అని కోపంతో బాధతో ఆమె అట్లా మాట్లాడింది. కానీ యోబు మాత్రం ఎంత మాత్రం కోప్పడలేదండి.
ఆయన మాటలో కోపమే లేదు. పైగా ఏమంటాడు చూడండి 2వ అధ్యాయంలో, ఎంత చక్కటి మాటలు అండి యోబు అన్న మాటలు చూడండి 10వ వచనంలో. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుచున్నామా, కీడును మనము అనుభవింప తగదా అని. చూడండి, మేలు అయితే సంతోషంగా అనుభవిస్తారు కదండి. దేవుడు ఏదైనా కార్యం చేసింది అనుకోండి, అబ్బాయి ఇంకా అందరికి చెప్పుకుంటూ సంతోషంగా మరి కుటుంబ ప్రార్థనలు మరి కృతజ్ఞత ప్రార్థనలు అన్ని పెట్టుకుంటూ ఉంటాను కదండి. కీడు వచ్చినప్పుడు కూడా మరి అలాగే మనము ఉండాలి, కానీ దూషించకూడదు అని చెప్తున్నాడండి ఇక్కడ యోబు. మనమైతే ఏం చేస్తామండి, చిన్న సమస్య వచ్చినప్పుడు దేవా నా ప్రార్థన వినట్లేవేంది ప్రభా, ఎందుకయ్యా నన్ను ఇలా చేస్తావని మనము సనుగుతూ ఉంటాం, గునుగుతూ ఉంటాం కదండి. కానీ యోబు మాటలు కూడా ఆయన దూషణపు మాట ఆయన నోటికి రాలేదు. మరి దేవుడు స్తుతించాడు. ఎన్ని బాధలండి, అన్ని సమస్యలు ఒకేసారి వచ్చేస్తాయి. మనిషి తట్టుకోలేని బాధలు, సంపూర్ణమైన బాధలు అతనికి వచ్చినప్పటికీ దేవుని మాటను విడిచిపెట్టలేదు, దూషించలేదు. మరలా దేవుడు తన భక్తిని చూసి, తన యథార్థతను చూసి 2 దేవుడు ఆస్వాదించాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో మరి మేము ఎన్ని సమస్యల్లో ఉన్నాం కదా, ఎన్ని బాధలో ఉన్నాం కదా అని బాధపడకండి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు కీడు తగలదు, నీకే కీడు రాదు, నీకేమి కాదు. దేవుడు మరి కొద్ది రోజులేనండి మనకు సమస్య, కొంతకాలమే మనకు సమస్య, కొంతకాలమే మనకు మరి కన్నీరు. కానీ చూడండి, రాత్రి ఎంతసేపు ఉంటుందండి, చీకటి ఎంతసేపు ఉంటుంది? ఎప్పుడు చీకటి ఉంటుందా? వెలుగు రాగానే చీకటి ఏం చేస్తుందని పారిపోతుంది కదా. ఒకరోజు మన జీవితంలో మరి ఒక రోజు అంటూ ఉంది. ప్రేమ దేవుని బిడ్డ, బాధపడకండి, అధైర్యపడకండి, ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఏ కీడు కూడా మనకు రాకుండా, ఏ ఇబ్బంది మనకి లేకుండా దేవుడు ప్రతి ఒక్క సమస్య నుండి విడిపించి మనకి ఆనందమును అధికమైన సంతోషమును అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి, తర్వాత దైవ సేవకులు ఆశీర్వాదం ఇస్తారు. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి 6 బాధల నుండి ఆయన నేను విడిపించును, 7 బాధ కలిగిన ఏ కీడు తగలదని వాగ్దానం చేస్తావు తండ్రి, నీకు స్తోత్రాలు. మరి నాయన నీ మాట వచ్చిన ప్రియబిడ్డలు ఎలాంటి సమస్యలు, ఎలాంటి బాధలు, ఎలాంటి ఇబ్బందులు ఉండి మీ సన్నిలో మొరపెడుతున్నారు మాకైతే తెలియదు, కానీ ప్రభువా సమస్తం చూస్తున్న దేవుడు నాయన, ప్రతి బాధల నుండి, ప్రతి ఇబ్బందుల నుండి, సమస్యల నుండి యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తుండగా నాయన, వారు నాయన ఏదైతే నీ సన్నిధిలో అడుగుతున్నారో నాయన వారికి దయచేయండి నాయన, సంతోషం దయచేయండి, నెమ్మది దయచేయండి అయ్యా, మనశ్శాంతి దయచేయండి నాయన, సమాధానంతో హృదయాలు నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. దినమంతా నీ కృపాక్షేమం మా వెంట వచ్చినట్టుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం విన్న మీకును సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ వరకు నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.